హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హార్మోన్స్. అంటే హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్, సాడ్ హార్మోన్స్, ఇట్లా రకరకాల హార్మోన్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ హార్మోన్స్ కూడా మన సైకలాజికల్ ఫీలింగ్స్ని, ఫిజికల్ కండిషన్ని, మన బిహేవియర్ని, మన గోల్స్ని ఇవన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మన హార్మోన్స్ వలన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, దాని ఎఫెక్ట్ మన బాడీ మీద ఎలా పడుతుంది, మన ఆలోచనల మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అనేది తెలుసుకుందాం. అయితే ఇవాళ మనం చెప్పుకునే ఫస్ట్ హార్మోన్ ఏంటంటే డోపమైన్ అన్నమాట. డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్లో ఒకటి డోపమైన్. అంటే ఈ హార్మోన్ అనేది మోటివేషనల్ హార్మోన్ అని కూడా అంటారు దీన్ని. ఈ మోటివేషనల్ హార్మోన్, సక్సెస్ హార్మోన్, ఇట్లా రకరకాల హ్యాపీ హార్మోన్, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి అన్నమాట దీనికి. అంటే ఇక్కడ మనకి డోపమిన్ అనేది మనం ఏదన్నా పని చేయాలనిపించినప్పుడు, మనం ఆ పని బాగా చేస్తున్నప్పుడు, మనకి అప్రిషియేషన్ వచ్చినప్పుడు, మనకి టాస్క్ కంప్లీట్ అయినప్పుడు, గేమ్ విన్ అయినప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనకు డోపమిన్ రిలీజ్ అయ్యిద్ది అనమాట. డోపమిన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ అబ్బాయి ఇదేదో బాగుంది, మళ్ళీ మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ మళ్ళీ సక్సెస్ అవ్వాలి అనే ఇంటెన్షన్ని క్రియేట్ చేసిద్ది అనమాట డోపమిన్. అయితే ఈ డోపమిన్ని మనం కరెక్ట్గా వాడుకుంటే ఆ డోపమిన్ వలన మనం గోల్స్ సెట్ చేసుకోవడం, ఆ గోల్స్ని అచీవ్ చేయటం, ఒక టాస్క్ని పెట్టుకోవడం, ఆ టాస్క్ని కంప్లీట్ చేయటం, ఒక గేమ్ని విన్ అవ్వటం, ఒకసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ విన్ అవ్వాలని మళ్ళీ తపన, ఇలాంటివన్నీ కూడా ఇది మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అని, ప్రయత్నించాలి అనే ఒక తపన్ని క్రియేట్ చేసేదే డోపమిన్ అనమాట. అయితే ఈ మధ్యన ఏమైనాయి అంటే ఈ డోపమిన్ అనేది ఇన్స్టెంట్గా షార్ట్కట్లో ఫేక్ డోపమిన్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఫోన్ స్క్రోల్ చేయటం, కంటిన్యూగా రీల్స్ చూడటం, జంక్ ఫుడ్ తినటం, ఇట్లా పక్కన వాళ్ళతో ఎప్పుడు ఏదో ఒకటి డిస్కషన్లు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న వాటికి కూడా ఇన్స్టెంట్గా డోపమిన్ అనేది రిలీజ్ అయ్యి అది లాంగ్ టర్మ్ మోటివేషన్కి ప్రాబ్లం ఫేస్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, రీల్స్ చూస్తూ, గేమ్కి ఎడిక్షన్ అయిపోవటం, ఇట్లా రకరకాల వ్యసనాల బారిన పడటం, ఇలాంటివన్నీ ఇన్స్టెంట్గా డోపమిన్ రిలీజ్ అయిద్దేమో కానీ అది లాంగ్ టర్మ్ మోటివేషన్ ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న టాస్కులు పెట్టుకుని చిన్న చిన్న సక్సెస్లు, చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసుకుంటూ పోతే డోపమిన్ హెల్దీగా రిలీజ్ అయ్యి హెల్దీగా ఇంకా వర్కులు చేసే, ఇంకా ప్రాసెస్ చేసి, ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బాగా చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది అనమాట. అది పాజిటివ్. ఇవేమో ఫేక్ డోపమిన్స్, ఎప్పుడు ఫోన్లు చూడటం, రీల్స్ చూడటం, లోన్లీగా కూర్చోవటం, ఎవరితోనే ఏదైనా మాట్లాడుతూ ఉండటం, షార్ట్ టర్మ్లో చిన్న చిన్న వీడియోలు చూస్తూ ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉండటం, ఇట్లాంటివన్నీ మనకి ఇన్స్టెంట్గా ఇస్తాయి కానీ లాంగ్ టర్మ్గా ఏ పని చేయటానికి మనకు మోటివేషన్ రాదు, దాన్ని చేయాలనే తపన కూడా మనకి కలిగించదు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ థాట్తో ఇది చేయగలను, ఇది చేస్తాను, అది ఆడతాను, ఇది గెలుస్తాను, ఇలా పాజిటివ్గా అనుకుని దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే మనకి ఈ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యి, డోపమిన్ రిలీజ్ అయ్యి అది సక్సెస్ అయ్యే విధంగా మన బాడీని, మన బ్రెయిన్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫోన్లకి, గేమ్స్కి, వ్యసనాలకి ఈ బారిన పడకుండా హెల్దీ డోపమిన్ కోసం కష్టపడి స్మార్ట్ వర్క్తో, హార్డ్ వర్క్తో చిన్న చిన్న గోల్స్, చిన్న చిన్న టాస్కులు పెట్టి అచీవ్ చేసుకుంటూ పోతే మనకి హెల్దీ డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మన ఎక్సర్సైజులు చేసినా, మ్యూజిక్ విన్నా, న్యూ స్కిల్స్ నేర్చుకున్నా కూడా డోపమిన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి దానికోసం ప్రయత్నిస్తూ ఉండండి. మన లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అయ్యి ఏదనుకుంటే అది అచీవ్ చేయగలిగే స్థాయికి మనల్ని ఈ డోపమిన్ హార్మోన్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట.